ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి జిల్లా కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫుల్ కోర్స్ 800 రూపాయలకి వస్తుంది. టెస్ట్ సిరీస్ అనేటువంటిది 250 రూపాయలకి. బెస్ట్ ప్రోగ్రామ్ మన యాప్లో కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 150 రూపాయలకి. వన్స్ మీరు జాయిన్ అయితే 1 ఇయర్ పాటు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా సరే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ అనేటువంటిది పంపించడంతో పాటు పంపించినటువంటి కరెంట్ అఫైర్స్ మీద ఒక టెస్ట్ అనేటువంటిది కూడా మనకి యాప్లో ప్రతిరోజు కండక్ట్ చేస్తాం. 150 రూపీస్ ఫర్ 1 ఇయర్ అనమాట. ద బెస్ట్ ప్రోగ్రామ్. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా కంప్లీట్ కరెంట్ అఫైర్స్ బాధ్యత మేము తీసుకుంటాం. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మన యాప్లో ఉన్నాయి. దీంతో పాటు అనేక పీడిఎఫ్ మెటీరియల్స్, అనేక క్లాసెస్ చాలా తక్కువ ప్రైస్కే ఏ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అయినా సరే మన యాప్లోకి వెళ్తే మీకు క్లాసెస్ కానీ పీడిఎఫ్లు కానీ టెస్ట్ సిరీస్లు కానీ చాలా తక్కువ ప్రైస్కి మన దగ్గర లభిస్తాయి అనమాట, బెస్ట్ క్వాలిటీతో. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ప్రతి క్లాస్ ఒక్కొక్క సపరేట్ అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిస్తారు తప్ప అన్ని క్లాసులు ఒకరే మాత్రం చెప్పరు. ఇది మాత్రం గ్యారంటీ. సో మరి ఇది మన యాప్ గురించి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి వాట్ ఈస్ టెన్స్ అని ఎవరైనా అడిగినప్పుడు మీరు సింపుల్గా ఎలా చెప్పాలి? వాట్ ఈస్ టెన్స్? టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ అని చెప్పాలి. రైట్. సో ఇప్పుడు టెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు టెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. మనకు తెలుసు, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. పీపుల్, మనము ఏ టెన్స్ గురించి మాట్లాడినా ఆ టెన్స్లో ఎన్ని ఫార్మ్స్ ఉండాలి? 4 ఫార్మ్స్ ఉండాలి. ఏంటా 4 ఫార్మ్స్? సింపుల్ ఫార్మ్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే 4 ఫార్మ్స్ ఉండాలి మనం ఏ టెన్స్ గురించి మాట్లాడినా. రైట్. నా ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ లో కూడా మనకి సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనే 4 ఫార్మ్స్ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ ప్రెజెంట్. రైట్. పీపుల్, టెన్స్ లో పేస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, కానీ ఈజీ మెథడ్స్ నేర్చుకుందాము. చిన్నప్పుడు నేర్చుకున్న మెథడ్స్, 7th, 8th, 9th క్లాస్లో నేర్చుకున్న మెథడ్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటే ఆ డెఫినేషన్స్ అది యూసేజ్లో హెల్ప్ఫుల్ అవ్వదు, ఎగ్జామ్స్లో హెల్ప్ఫుల్ అవ్వదు. సో అందుకని కొంచెం ఈజీగా అర్థమయ్యే మెథడ్లో నేర్చుకుందాము. షార్ట్ మెథడ్, షార్ట్, ఈజీ బట్ ఎఫెక్టివ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా ఫస్ట్ ఫార్మ్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే, అగైన్ మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టుగా యాక్షన్స్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ, తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్, రైట్, యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, రైట్, ట్రూత్స్, ఇవన్నీ కాకుండా అలాగే ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కాకుండా సింపుల్గా రాసుకోండి. ఇన్ ఎ సెంటెన్స్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ వర్బ్స్ సచ్ యాజ్ am or is or are or has or have or do or does or ఇవేమీ లేకపోతే ఒక V1 ఉండాలి. సో సెంటెన్స్ లో ఎప్పుడైనా ఈ వర్బ్స్ వస్తే ఆ సెంటెన్స్ ని మనము సింపుల్ ప్రెజెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో am కానీ, is కానీ, are కానీ, has కానీ, have కానీ, do కానీ, does కానీ, ఇవేమీ లేకపోతే ఒక V1 కానీ ఉండాలి అనమాట. సో ఇవి ఉంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకోవచ్చు. సింపుల్ వే కదా, ఎఫెక్టివ్ గా ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ బేసిక్ నేర్చుకున్నాం కాబట్టి లెట్స్ సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ లో మనము ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాము అనే చూద్దాం. ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా మాట్లాడుతూ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని అంటాను. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాము? వాట్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ దిస్ స్టేట్మెంట్? షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ లో is అనే వర్బ్ యూజ్ చేస్తున్నాం కదా. సో is యూజ్ చేస్తున్నాం కాబట్టి దాట్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అర్థం అవ్వాలి, ఎందుకంటే అందులో is ఉంది. డన్. సో అలాగే I am ఇంటెలిజెంట్, ఐ యామ్ స్మార్ట్ అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఇది ఏ టెన్స్ లో ఉంది అన్నప్పుడు యామ్ అనే వర్బ్ యూజ్ చేశారు కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాలి. అలాగే ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్స్, చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అనే ఎగ్జాంపుల్లో. ఈ ఎగ్జాంపుల్లో మనం యూజ్ చేసిన వర్బ్ ఏంటి? RISES, రైజెస్ అనే వర్బ్ యూజ్ చేసాము. రైజెస్ అనేది సింగులర్ వర్బ్ మనందరికీ తెలుసు, కానీ రైజెస్ అనేది ఏ ఫామ్ లో ఉన్న వర్బ్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆన్సర్, సార్ రైజెస్ ఇస్ అ V1 సార్ అని చెప్పాలి. సో సెంటెన్స్ లో V1 ఉంది కాబట్టి దట్ సెంటెన్స్ రిప్రజెంట్స్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాలి.
వెరీ సింపుల్. ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక ల్యాప్టాప్ ఉంది. సో ఇప్పుడు ఐల్ సే హీ హ్యాజ్ అ ల్యాప్టాప్. అతని దగ్గర ల్యాప్టాప్ ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ సెంటెన్స్ ఏ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఏం చెప్పాలి? హ్యాజ్ అనే వర్బ్ ఉంది కాబట్టి సార్ that statement is representing a simple present tense అని చెప్పగలగాలి. అందుకనే సింపుల్ గా రాశాను. am కానీ, is కానీ, are కానీ, has కానీ, have కానీ, do కానీ, does కానీ ఇవేమీ లేకపోతే ఒక V1 కానీ ఉంటే that statement is considered simple present. రైట్? సో అంతే సింపుల్. ఇప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నాం కాబట్టి లెట్స్ టేక్ అ లుక్ ఎట్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూసి ఆ ఎగ్జాంపుల్స్ నుంచి మనము యాక్టివ్ పాసివ్ వాయిస్ ఎలా ఫ్రేమ్ చేయగలము, ఎలా జనరేట్ చేయగలము అనేది చెప్తాను. రైట్? సో లెట్స్ సీ. సింపుల్ ప్రెజెంట్ ఇవన్నీ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్, లెట్స్ సీ. ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ స్టేట్మెంట్. ఇందాక నేను చూసిన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. He has a laptop. Right. Alage. 2. She is beautiful. Leda inka simple ga rayali ante she is a student. Inka simple ga. Right. Alage. If you take examples such as I am a musician. I'm a musician. So ఇలాంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం పీపుల్. రైట్? నా ఈ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఎందుకు మనం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము అని అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యాక్టివ్ పాసివ్ వాయిస్ అర్థం చేసుకుంటాం కాబట్టి. నా ఇప్పుడు బేసిక్ రూల్ చెప్తాను పీపుల్. రైట్ డౌన్ యాక్టివ్ అండ్ పాసివ్. రైట్? యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ ఉంటుంది కదా. సో ఇందులో ఫస్ట్ యాక్టివ్ వాయిస్ ఏవి అని రాసుకోండి, పాసివ్ వాయిస్ పివి. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్ వాయిస్ లో. పీపుల్ మనం యాక్టివ్ వాయిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ ఫార్మాట్ లో ఉండాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని ఉంటే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. అదే పాసివ్ వాయిస్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది ద థంబ్ రూల్ అన్నమాట బేసిక్ యాక్టివ్ వాయిస్ కి పాసివ్ వాయిస్ కి. సో యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. అదే పాసివ్ వాయిస్ లో సెంటెన్స్ ఎలా ఉండాలి అంటే స్ట్రక్చర్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది బేసిక్. రైట్? నౌ ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి మనము సెంటెన్స్ లో మార్చుకోగలమా మార్చుకోలేమా అనేది మన క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని బేస్ చేసుకొని take a look at the first example. He has a laptop. People, he has a laptop lo he ane atanu subject, has anedi verb, laptop anedi object. So idi s plus v plus o format lo undi kabatti this statement represents an active voice. So ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి పాసివ్ వాయిస్ చెప్పండి. he has a laptop అనే స్టేట్మెంట్ కి వాట్ ఈస్ ద పాసివ్ వాయిస్? వాట్ ఈస్ ద పాసివ్ వాయిస్ అని ఎవరైనా అడిగినప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి దిస్ స్టేట్మెంట్ డస్ నాట్ హ్యావ్ అ పాసివ్ వాయిస్ అని చెప్పాలి. ఎందుకు పాసివ్ వాయిస్ లేదు అని అంటే నువ్వు ఆ ల్యాప్టాప్ ని ముందుకు తీసుకొచ్చి ఈ హ్యాస్ ని హ్యావ్ గా మార్చుకోవాలి అంటే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది సింగులర్. నువ్వు దీన్ని ఈ ల్యాప్టాప్ ని ముందు తీసుకెళ్లి హీని తర్వాత తీసుకోవాలి అన్నప్పుడు ఆ ల్యాప్టాప్ హ్యాజ్ తర్వాత ఏం ప్లేస్ చేస్తావు? పాసిబిలిటీ లేదు. రైట్? కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ కి పాసివ్ వాయిస్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఏం చెప్పాలి? స్టేట్మెంట్ లో హ్యాజ్ అనే వర్బ్ ఒక్కటే ఉంది కాబట్టి దానికి పాసివ్ వాయిస్ ఉండదు అని చెప్పాలి. నౌ ద పాయింట్ దట్ విల్ కీప్ ఇన్ మైండ్. ఎప్పుడైనా స్టేట్మెంట్ లో కనుక ఓన్లీ హ్యాస్ కానీ ఓన్లీ హ్యావ్ కానీ ఉన్నప్పుడు
యూ కెనాట్ ఫ్రేమ్ అ పాసివ్ వాయిస్ అని గుర్తుపెట్టుకోండి, రైట్? సో నో పాసివ్ వాయిస్. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ కాకుండా షీ ఈజ్ అ స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాము. షీ ఈజ్ అ స్టూడెంట్. ఇందులో షీ అనేది సబ్జెక్ట్, ఇజ్ అనేది వర్బ్, స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్. సో షీ ఈజ్ అ స్టూడెంట్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ అవుతుంది. షీ ఈజ్ అ స్టూడెంట్ అనేది యాక్టివ్ వాయిస్. నౌ పీపుల్, షీ ఈజ్ అ స్టూడెంట్ అనే యాక్టివ్ వాయిస్ కి పాసివ్ వాయిస్ చెప్పండి అని అడిగినప్పుడు మీరు ఏం పాసివ్ వాయిస్ చెప్తారు? షీ ఈజ్ అ స్టూడెంట్ కి స్టూడెంట్ ని ముందుకు తీసుకురండి, హర్ గా మార్చుకోండి షీని, అప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. ఏమవుతుంది స్టేట్మెంట్? ఏమీ అవ్వదు. ఎందుకంటే ఇలాంటి వాటికి పాసివ్ వాయిస్లు ఉండవు. ఎందుకు ఉండవు అంటే అందులో ఇజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి, ఓన్లీ ఇజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ కి ఎప్పుడు కూడా పాసివ్ వాయిసెస్ ఉండవు అని చెప్పాలి, రైట్? పీపుల్, ఇప్పుడు చూడండి లాజిక్. ఓన్లీ ఇజ్ ఉన్నప్పుడు ఒకవేళ పాసివ్ వాయిస్ ఫ్రేమ్ చేయలేకపోతే ఆటోమేటిక్ గా మనకి ఏం అర్థం అవ్వాలి? స్టేట్మెంట్ లో కనుక ఓన్లీ యామ్ కానీ, ఓన్లీ ఇస్ కానీ, ఓన్లీ ఆర్ కానీ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్లు ఫ్రేమ్ అవ్వవు అని చెప్పాలి. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకుంటామో, ఓన్లీ హ్యాజ్ ఉన్నప్పుడు, ఓన్లీ హ్యావ్ ఉన్నప్పుడు ఎలాంటి పాసివ్ వాయిస్ ఫ్రేమ్ చేయలేము. సిమిలర్ గా ఓన్లీ యామ్ ఉన్నప్పుడు, ఓన్లీ ఇజ్ ఉన్నప్పుడు, ఓన్లీ ఆర్ ఉన్నప్పుడు కూడా మనము ఎలాంటి పాసివ్ వాయిస్లు ఫ్రేమ్ చేయలేము అని చెప్పాలి, రైట్? సో ఇప్పుడు హ్యాజ్ వెళ్ళిపోయింది, హ్యావ్ వెళ్ళిపోయింది, యామ్, ఇజ్, ఆర్ వీటిలో వేటికి పాసివ్ వాయిస్ ఉండదు. ఇప్పుడు మనకి మిగిలిన వర్డ్స్ ఏంటి ఒకసారి చూసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం కన్ఫర్మ్ చేయాలి అన్నప్పుడు మిగిలిన వర్డ్స్ ఏంటి మనకి? యామ్ కి నో పాసివ్ వాయిస్, ఈజ్ కి నో పాసివ్ వాయిస్, ఆర్ కి నో పాసివ్ వాయిస్, హ్యాస్ కి నో పాసివ్ వాయిస్, హ్యావ్ కి నో పాసివ్ వాయిస్. కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మిగతా వర్డ్స్ చూద్దాము. డూ, డస్, V1 అనేవి మిగులుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ డూ, డస్, V1 చూసినప్పుడు లెట్స్ టేక్ అ లుక్ ఎట్ అగైన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. దే డూ ద వర్క్, రైట్? సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. దే డూ ద వర్క్. పీపుల్, ఇందులో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? దే అనేది సబ్జెక్ట్, డూ అనేది వర్బ్, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఇది ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ ఫార్మాట్ లో ఉంది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ అన్ యాక్టివ్ వాయిస్ కదా, రైట్? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి పాసివ్ వాయిస్ ఉంటుందా? పాసివ్ వాయిస్ ఉంటే ఏంటి ఆ పాసివ్ వాయిస్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి పక్క వాళ్ళకి? దే డూ ద వర్క్ అన్నప్పుడు నేను బిగినింగ్ లోకి ద వర్క్ ని తీసుకొచ్చేస్తాను, రైట్? ద వర్క్ is done by them, right? So the work is done by them గా మార్చుకుంటాను, రైట్? సో ఇప్పుడు the work అనేది ఆబ్జెక్ట్, is done అనేది verb, them అనేది సబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? దిస్ బికమ్స్ ద పాసివ్ వాయిస్. నౌ ఇప్పుడు నా క్వశ్చన్, ఇన్ అ స్టేట్మెంట్ ఇఫ్ యు హ్యావ్ ద వర్బ్ డూ, కెన్ ఐ ఫ్రేమ్ అ పాసివ్ వాయిస్ ఫర్ సచ్ అ స్టేట్మెంట్? యువర్ ఆన్సర్ షుడ్ బి ఎస్. ఇప్పుడు సింపుల్ గా ఏం రాసుకుంటారు? స్టేట్మెంట్ లో కనుక ఓన్లీ డూ కానీ డస్ కానీ ఉంటే అలాంటి స్టేట్మెంట్స్ కి పాసివ్ వాయిస్ ఉంటుందా అన్నప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి yes, there is a possibility of framing a passive voice for do and does అని చెప్పాలి, రైట్? ఇది డూ కి డస్ కి. నా ఇప్పుడు మనకి డూ కి డస్ కి ఉంది కాబట్టి పాసివ్ వాయిస్. ఇప్పుడు మిగిలినది ఏంటి మనకి? మిగిలినది డూ, డస్. సో ఇప్పుడు ఏంటి చేసుకుంటారు? డూ కి పాసివ్ వాయిస్ ఉంటుంది, డస్ కి పాసివ్ వాయిస్ ఉంటుంది. V1 చూద్దాం, రైట్? ఓకే, నౌ ఓకే ఎగ్జాంపుల్, she
performs the act. So she performs the act, right? She performs the act is the statement. ఈ స్టేట్మెంట్ ఏ ఫార్మాట్ లో ఉందో చూడండి. ఇక్కడ she అనేది సబ్జెక్ట్, performs అనేది verb, the act అనేది ఆబ్జెక్ట్. అంటే ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? S plus V plus O ఫార్మాట్ లో ఉంది కాబట్టి this statement is an example for an active voice అవుతుంది, రైట్? సో ఇది యాక్టివ్ వాయిస్. దీనికి పాసివ్ వాయిస్ ఫ్రేమ్ చేయొచ్చా? ఇఫ్ yes, what will be the passive voice అని అడిగినప్పుడు దీనికి పాసివ్ వాయిస్ ట్రై చేద్దాము. The act is performed by her. The act is performed by her అని నేను స్టేట్మెంట్ ఫ్రేమ్ చేయగలిగాను. ఇక్కడ నాకు ది యాక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఈస్ పర్ఫార్మ్డ్ అనేది వర్బ్ అవుతుంది, హర్ ఈస్ ద సబ్జెక్ట్. సో ఇది O plus V plus S ఫార్మాట్ లో ఉంది కాబట్టి దిస్ ఈస్ అ పాసివ్ వాయిస్. నౌ టెల్ మీ, ఇఫ్ యు హ్యావ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూజ్ చేసిన వర్బ్ ఏంటి? పర్ఫార్మ్స్. పర్ఫార్మ్స్ అనేది ఏ వర్బ్ పీపుల్? పర్ఫార్మ్స్ ఇస్ అ V1, రైట్? సో ఇక్కడ నేను V1 యూజ్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు ఫ్రేమ్ అ పాసివ్ వాయిస్. సో ఎప్పుడైనా స్టేట్మెంట్ లో కనుక V1 ఉంటే దానికి నేను పాసివ్ వాయిస్ ఫ్రేమ్ చేయగలను అని చెప్పాలి, రైట్? సో ఇప్పుడు చూడండి, సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్రేమింగ్ అ పాసివ్ వాయిస్? Am, no. Is, no. Are, no. Has, no. Have, no. Do, yes. Does, yes. V1, your answer should be yes. Right. So, ఇది active passive voice. దేనికి possibilities ఉన్నాయని. So, the point that you always keep in mind, people. ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా మనము యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ గా మార్చినప్పుడు, యాక్టివ్ వాయిస్ ని పాసివ్ వాయిస్ గా చేంజ్ చేసినప్పుడు ఏమి మారదు అని అడిగితే మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? సర్, ద టెన్స్ విల్ నాట్ చేంజ్ అని చెప్పగలగాలి. సో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ గా ఏదైనా స్టేట్మెంట్ ని మార్చినప్పుడు ఏం మారదు? సెంటెన్స్ స్ట్రక్చర్ మారిపోతుంది. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా మారుతుంది? S plus V plus O ఉన్న సెంటెన్స్ స్ట్రక్చర్ O plus V plus S గా మారుతుంది. కానీ ఏం మారదు అంటే ఏం చెప్పాలి మీరు? ద టెన్స్ విల్ నాట్ చేంజ్ సర్ అని చెప్పాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాము. షీ పర్ఫార్మ్స్ ది యాక్ట్ లో పర్ఫార్మ్స్ అనేది V1 కదా. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది? V1 ఉంది కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రిప్రజెంటింగ్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దీనికి నేను పాసివ్ వాయిస్ ఫ్రేమ్ చేసుకోగలిగాను. పాసివ్ వాయిస్ లో నేను ఈజ్ పర్ఫార్మ్డ్ అని అంటున్నాను. సో ఈజ్ పర్ఫార్మ్డ్ కూడా ఏ టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఏం చెప్పాలి ఆన్సర్? ఎస్ సర్, ఇట్ రిప్రజెంట్స్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ టు కాల్ ఆర్ టు కన్ఫర్మ్ దట్ ఎ సెంటెన్స్ ఈజ్ అన్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనదానికి మనం ఆల్రెడీ చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి? సెంటెన్స్ లో కనుక యామ్ కానీ, ఈస్ కానీ, ఆర్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, డూ కానీ, డస్ కానీ, V1 కానీ ఉంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. సో దీనికి మనము నంబర్ 1, రైట్, ఆ 1 అనే నంబర్ ని అసైన్ చేద్దాం. ఎందుకంటే ఇది ఫస్ట్ పాసిబిలిటీ. దేనికి ఫస్ట్ పాసిబిలిటీ? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది ఫస్ట్ పాసిబిలిటీ. ఇది కాకుండా సెకండ్ పాసిబిలిటీ ఏముంది అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే ఎస్ సర్, దేర్ ఈస్ అ సెకండ్ పాసిబిలిటీ. ఏంటా పాసిబిలిటీ? యామ్ కానీ, ఈస్ కానీ, ఆర్ కానీ ప్లస్ ఈడి ఆర్ ఈఎన్ అని రాసుకొని దీనికి నంబర్ 2 అని రాసుకోండి. ఎందుకు ఈడి ఆర్ ఈఎన్ అని రాస్తున్నాను అంటే సింపుల్ గా V2 అని రాయకుండా కొన్నిసార్లు V2 అండ్ V3 రెండు ఒకటే వర్డ్ అవుతుంది అనమాట. అందుకనే V2 ఆర్ V3
అని రాస్తే కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకు కొంచెం కన్ఫ్యూజన్ అంటే మనము V3 అని యూజ్ చేసుకోవాలంటే దాని ముందు హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉండాలి కదా సార్ అని చాలా మందికి డౌట్ వస్తుంది, ఆ క్వశ్చన్ అడుగుతారు. అందుకనే మనం ఆ క్వశ్చన్ పక్క వాళ్ళు అడిగే ఛాన్స్ ఇవ్వకుండా V2 V3 రాయకుండా ED ఆర్ EN అని రాస్తున్నాను. మీరు కూడా అలాగే రాసుకోండి, ED ఆర్ EN. రైట్. సో ఇది సెకండ్ పాసిబిలిటీ. దేనికి సెకండ్ పాసిబిలిటీ? మనం ఏదైనా స్టేట్మెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది సెకండ్ పాసిబిలిటీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చెప్పండి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి? 2 పాసిబిలిటీస్. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి? am, is, are, has, have, do, does or V1. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటి? am or is or are. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండి ఫాలో అవుతూ ఏముండాలి? ED or EN అని ఉంటే అది సెకండ్ పాసిబిలిటీ ఫార్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పీపుల్, సో వీఆర్ డన్ విత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో am, is, are, has, have, do, does or V1 అని వస్తే అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. లేదా am or is or are plus ED or EN అని వచ్చినా కూడా అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. Now, can I change an active voice to a passive voice in a simple present tense? Yes, you can for verbs such as do or does or V1. Unfortunately, you cannot for words such as am, is, are, has, have అని చెప్తే అప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకున్నట్టు. రైట్. సో ప్రెజెంట్ టెన్స్ సింపుల్ విత్ యాక్టివ్ పాసివ్ వాయిస్. రైట్.